నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మిజోరం అలాగే మణిపూర్ ఈ రెండు రాష్ట్రాల్లో హింస చెలరేగటం వెనక సిఐఏ ఉంది. సిఐఏకి అంటే అమెరికాకి అక్కడ ఏదో ఇంట్రెస్ట్ ఉన్నాయి, క్రిస్టియన్ స్టేట్ ఫామ్ చేయాలి. రెండోది చైనాకి అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో డెమోగ్రఫీస్ చేంజ్ చేయడానికి కావలసిన సాధన సంపత్తి అంతా చైనా సమకూర్చింది, సరఫరా చేస్తూ ఉంటుంది. వాళ్ళ దేశంలో ఇస్లాం ప్రాక్టీస్ చేయడానికి చైనా అంగీకరించదు. అలాగే ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రత్యేకమైన జైళ్లలో బందీలుగా చేస్తారు. కానీ పక్క దేశంలో వచ్చి మతపరమైన ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి కావాల్సిన మొత్తం సాధన సంపత్తిని అంతా డంప్ చేస్తారు. ఈ రెండు దేశాలు అక్కడ ఏం చేస్తున్నాయి అండ్ మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన నిఘా సంస్థల దగ్గర ఉన్న సమాచారం ఏంటి, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. సో ఈ రెండు రాష్ట్రాలు అండి కుకీ తెగ అనుకుంటాను ప్రత్యేకించి. అంటే ఆ మాటకు వస్తే నార్త్ ఈస్ట్లో మొత్తం ట్రైబల్ సమూహాలే ఉంటాయి, గిరిజన సమూహాలే ఉంటాయి. ఒక్కొక్క తెక్కి ఒక్కొక్క ఆచారం, ఒక సంప్రదాయం. వాళ్ళు ఏ మతం ప్రాక్టీస్ చేసినా వాళ్ళ ఆచారాల నుంచి వాళ్ళు డీవేట్ కారు. బట్ ఇప్పుడు డీవేట్ కావాల్సిన పరిస్థితిని సిఐఏ స్పాన్సర్డ్ ఏజెంట్స్ అక్కడ సృష్టిస్తున్నారు. అలాగే చైనా కూడా పరోక్షంగా సహకరిస్తుంది. ఈ వాదనలో నిజం ఎంత? 100% అండి, ఇది నిజం. మనకి స్వాతంత్రం వచ్చే ముందర నుంచే మనకి నార్త్ ఈస్ట్లో చాలా మీరు అన్నట్టుగానే రకరకాల ట్రైబల్ సెక్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇండిజినస్ కల్చర్లు ఉండేవి. కానీ అక్కడ వాళ్ళు మొత్తం బ్రిటిషర్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, అక్కడికి వెళ్ళి క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేస్తూ వెళ్ళారు. దానివల్ల మనం చూసాం ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లైక్స్ ఆఫ్ నాగాల్యాండ్, మిజోరాం ఇవన్నీ కూడా మొత్తం క్రిస్టియానిటీనే ఎక్కువ, మోర్ దాన్ 90%. సో ఆబ్వియస్లీ అక్కడ ఒక రకంగా వాళ్ళు ఏంటంటే నార్త్ ఈస్ట్ సపరేట్ అవ్వాలని చెప్పి భారత్తో కలిసి ఉండకూడదు అనే ఒక భావజాలం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. దీనికి గత ప్రభుత్వాలది కూడా ఒక కారణం. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు, స్టేట్స్కి ఇంటర్ కనెక్టివిటీ లేదు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా రేసిజం చాలా గురయ్యారు. వేరే చోట్లకి వెళ్తే చైనీస్ అని. దీనిని ఫారిన్ ప్లేయర్స్ లైక్స్ ఆఫ్ చైనా కానివ్వండి, లేకపోతే యుఎస్, వీళ్ళు కూడా వాళ్ళకి ఎలాగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా వస్తుందో దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు మయన్మార్లో యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఈ నార్త్ ఈస్ట్లో మీరు ఏవైతే ట్రైబ్స్ అన్నారో వాళ్ళకి సంబంధించిన సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ మయన్మార్లో ఉంటే వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండడం, ఫండింగ్ ఇస్తూ ఉండడం, రిసోర్సెస్ ఇస్తూ ఉండడం చేస్తూ వచ్చారు, ఇప్పటికీ వస్తున్నారు అలాగే. సో క్లియర్గా నార్త్ ఈస్ట్ని భారత్ నుంచి విడగొట్టాలి అని చెప్పి అటు యుఎస్కి ఉంది, ఇటు చైనాకి ఉంది. ఇద్దరివి జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఉన్నాయి. ఇప్పుడు 14 తర్వాత నుంచి ఏం జరుగుతూ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. మనం చూసాం అసలు కొన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీ లేదు, రైళ్ళది. సో రైళ్ళది వేస్తూ వచ్చారు. దాని తర్వాత నేషనల్ హైవేస్ కడుతూ వచ్చారు. ఈవెన్ అక్కడ లోకల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాగ అక్కడ ఒక స్టెబిలిటీ తెచ్చే ప్రయత్నం చేశారు, వచ్చిందని అన్నాను. సో ఇలా ఉన్న టైంలోనే ఇంకొకటి ఏం చేశారంటే ఏవైతే మీకు ఇందాక సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ చెప్పానో, నాగాస్ నుంచి కానివ్వండి, కుకీస్ నుంచి కానివ్వండి, వేరే చోట్ల మిజోరాంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరితో ప్రభుత్వం చర్చలు జరుపుతూ వచ్చింది. సో దట్ వాళ్ళు జనజీవన స్రవంతిలో ఎలా అయితే నక్సలైట్లకు అవకాశం ఇచ్చారో అలాగా వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలాగా మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఒకరే ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ రవి. ఆయన వాజ్ ఫార్మర్ అడిషనల్ ఎన్ఏసీ కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా నార్త్ ఈస్ట్ని డెవలప్ చేయాలనుకుంటుందో మనకి ఇవన్నీ చిన్న ఉదాహరణలు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది యుఎస్కి నచ్చదు, చైనాకి నచ్చదు డెఫినెట్గా. అంటే ఇక్కడ అండి డాక్టర్ రవి ఫార్మర్ అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఉపజాతీయ భద్రతా సలహాదారు. ఆయన వెస్ట్ బెంగాల్కి పోస్ట్ చేయడం వల్ల నార్త్ ఈస్ట్ ఇష్యూస్ని ఆయన ఏ రకంగా అడ్రస్ చేయగలరు అనుకుంటున్నారు? నార్త్ ఈస్ట్ ఆయన చేయగలరా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఎవరు వచ్చినా సరే గొడవలు చాలా కాలం అవుతాయి. సో ఆయన దాంట్లోనే నిమగ్నమై ఉంటారు. కానీ అక్కడ ఒక రకంగా చాలా సెన్సిటివ్ ఏరియాలో ఆయన ఇంటర్లాక్యుటర్ అంటే మధ్యవర్తిత్వం చేయడం, మీరు అన్నట్టుగా అడిషనల్ ఎన్ఎస్ఏ అవ్వడంతో ఆయనకి ఏంటంటే ఒక రకంగా అనుభవంతో అక్కడ పీస్ ఎలా తేవాలి. సో ఆయన దాంట్లో వెస్ట్ బెంగాల్లో పీస్కి ఆయన ఒక రకంగా ప్రయత్నించవచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే సిఈసి వీళ్ళు విపక్షాలు చాలా నిందిస్తూ వస్తున్నారో జ్ఞానేష్ కుమార్, ఆయన కూడా ఇది వరకు ఎంహెచ్ఏలో ఆయన అడిషనల్ సెక్రటరీగా ఉండేవారు.
ఓకే. సో అగైన్ వెస్ట్ బెంగాల్ ది విల్ డిస్కస్ అనదర్ డే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఈస్ట్ అండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. ఇట్ ఈస్ యుఎస్, చైనా వర్సెస్ భారత్. ఇంకా యుఎస్ ఆలై అని చెప్పి ఇంకా మనం అలా అనుకోవడానికి లేదు. లేదు, వాళ్ళిద్దరూ ఉన్నారు. ఏ తెగల మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు, ఏ తెగలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు? ఎందుకంటే అక్కడ బుద్ధిజం ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉన్నది నార్త్ ఈస్ట్లో. బుద్ధిస్టులందరినీ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసే కార్యక్రమం ఎలా చేసుకుంటూ వచ్చింది? సిఏఏ కావచ్చు, లేకపోతే వెనకాల చైనాకి ఇందాక మనం ఇంట్రడక్షన్లో చెప్పా. చైనా ఏంటంటే తన దేశంలో ఎలాంటి మతానికి సంబంధించిన ప్రాక్టీస్ని ఎలా చేయదు, కానీ పక్క దేశాలకు వచ్చేప్పటికి మతపరమైన చిచ్చు రెచ్చగొడుతుంది. 100% అండి, ట్రూ. మీ కింద చెప్పినట్టుగా వాళ్ళ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. చైనా ఏంటంటే ఇదంతా కూడా ఒకప్పుడు సదరన్ టిబెట్ అని చెప్పి దాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే, మనకు తెలిసిందే యుఎస్కి కుకీ ల్యాండ్ ఫర్ క్రైస్ట్, లేకపోతే గనక నాగాల్యాండ్లో గ్రేటర్ నాగాల్యాండ్, భారత్లో కొన్ని రాష్ట్రాలు మయన్మార్, వీళ్ళని కలిపి నాగాలిం ఫామ్ చేయాలని గ్రేటర్ నాగాల్యాండ్, కుకీస్ అందరూనేమో గ్రేటర్ కుకీ ల్యాండ్ కావాలని. సో ఇలాగ వీళ్ళకి ఈ ఆలోచన రావడానికి ఒక రకంగా బ్రిటిషర్స్ క్రిస్టియానిటీలోకి తెచ్చి మీరు భారత్లో భాగం కాదు అని రెచ్చగొట్టడం ఒకటైతే, తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ మీద దృష్టి సారించకపోవడం, ఇదే టైంలో వీళ్ళకి సహకరించడం, వెస్ట్లో యుఎస్ కానివ్వండి, చైనా వీళ్ళకి సహకరిస్తుండడంతో వీళ్ళకి నిజంగానే వీళ్ళు ఒక రకంగా భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ వచ్చారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు నార్మల్ అవ్వలేరు. అంటే వాళ్ళు ఒక్కసారిగా రావాలంటే, ఎందుకంటే దే ఆర్ బీయింగ్ ఫండెడ్ బై ద వెస్ట్. అండ్ రీసెంట్లీ ఇప్పుడు మీరు ఎవరెవరు చేస్తూ వచ్చారన్నారు, దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కుకీస్ అండ్ నాగాస్. ఓకే. మనకి బిఎస్ఎఫ్ ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పీకే మిశ్రా గారు కూడా ఇటీవల ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ, చైనా ఇంకా యుఎస్ఏ వీళ్ళిద్దరూ కూడా మణిపూర్లోను మిజోరాంలోను ఒక రకంగా డీస్టేబిలైజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, కుకీస్ని వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారని అన్నారు. సో ఒక ఫార్మర్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి అంటే, దాంట్లో ఆయన ప్రత్యేకంగా ఆయన కుకీస్ అని అనడం, దాని తర్వాత ఆయన స్టేట్స్ చెప్పడం, ఎవరెవరు ఉన్నారు లైక్ యుఎస్ చైనా చెప్పడం, దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది మనం ఇంకా యుఎస్ మనని నో మోర్ అండ్ అలై కింద చూడట్లేదు. అది బయటికి వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్షన్స్. వర్డ్స్ బట్టి వాళ్ళు ఏమన్నా చెప్పినా, ఇన్ యాక్షన్ యుఎస్ వాంట్స్ టు డీస్టేబిలైజ్ భారత్ నార్త్ ఈస్ట్ లో ఇలా చేయనివ్వండి, లేకపోతే కశ్మీర్, జమ్మూ, పాకిస్తాన్ని సహకరించి పంజాబ్లో డీస్టేబిలైజ్, ఖలిస్తాన్ని రెచ్చగొట్టడం, లేకపోతే జమ్మూ కాశ్మీర్ వేరే చోట్ల రకరకాలుగా ఎన్ని చేయాలో అన్ని చేస్తుంది. చైనాది మనం చెప్పనే అక్కర్లేదు ఎన్జిఓస్ ద్వారా ఎలా చేస్తుందో. సో దీంట్లో హౌ కుకీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటే, మనం రీసెంట్లీ ఒక ఫేక్ న్యూస్ చూసాం. కుకీస్కి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ ఉంది, వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు, ఇండియన్ ఆర్మీ కుకీస్ కలిసి ఉన్నారు. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే, ఇండియన్ ఆర్మీ డ్రెస్ రీసెంట్లీ మారింది, వాళ్ళు వేసుకుంటూ వచ్చింది పాతది, అవుట్డేటెడ్, అది కూడా రియల్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ కాదు. బట్ నరేటివ్ ఎలా నడుపుతూ వచ్చారు అంటే, కుకీస్కి ఇండియన్ ఆర్మీ హెల్ప్ చేస్తోంది అని. ఎందుకు ఇలా చేశారు అంటే, ఒక రకంగా పీస్ టాక్స్కి మేతీస్, నాగాస్, కుకీస్ కూర్చున్నప్పుడు వాళ్ళకి మేతీస్కి, నాగాస్కి ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా ఉండడానికి. ఎందుకంటే మీ సైన్యం మొత్తం కుకీస్తో ఉంది కదా, మాకెలాగ మీరు సహకరిస్తారని వాళ్ళలో ఇంకా అసలు నమ్మకం కలిగించకుండా ఉండడానికి ఈ ఫేక్ న్యూస్ రన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా అయితే నక్సలైట్లది కంప్లీట్లీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం 2026 మార్చ్ కల్లా లేకుండా చేస్తామని సెంటర్ అందో చేశారు మాక్సిమం. ఎస్, అలాగే 2029కి వచ్చేసరికి నార్త్ ఈస్ట్ లో కూడా ఈ సపరేటిస్ట్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లేకుండా చేయాలనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో పక్కన వాడు తీసుకోవడం, ఇంకో పక్కన ఇప్పటి వరకు కేవలం కుకీస్ వర్సెస్ మేతీస్ కింద మణిపూర్లో ఉన్న దాంట్లో రీసెంట్లీ నాగాస్ రావడం, బిఎస్ఎఫ్ ఆయన ఏమో డైరెక్ట్ యుఎస్ చైనా పేరు చెప్పడం, దీన్ని బట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ రానున్న ఈ 3 ఏళ్లలో నార్త్ ఈస్ట్ అట్టుడకబోతోంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బర్న్ లైక్ ఎనీథింగ్. మనం 2022, 2023లో ఐ థింక్ మణిపూర్ ఏదైతే చూసామో ఇట్ విల్ బి నథింగ్ అండి. ఐ హోప్ ఐఎమ్ రాంగ్ కానీ బట్ లుక్స్ లైక్, ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ ఫైటింగ్ విత్ యుఎస్ క్లియర్ గా కనిపించింది కదండి. మొన్న కూడా బర్మా బార్డర్ లో వాడిని మాథ్యూ వాన్ డెక్ ని పట్టుకున్నారు. Yes. వాడు హీ వాజ్ బిహైండ్ ద కిల్లింగ్ ఆఫ్ కల్నల్ గడాఫీ ఇన్ లిబియా. సో ఇట్లాంటి వాడి కోసం అని చెప్పి మన సర్గే గోర్ అతను అంబాసిడర్ ఫర్ యుఎస్ ఇన్ ఇండియా, అతను వచ్చి అజిత్ దోవల్ గారితో ప్రత్యేకంగా సమావేశం కావటం.
సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయింది క్లియర్ కట్గా. నేనేంటంటే వాడు ఒక్కడే ఉన్నాడా, మాథ్యూ ఒక్కడే ఉన్నాడా, అలానే ముఠాలు ఇంకా ఎక్కువ ఉన్నాయా అక్కడ? కోకొల్లలండి, ప్రతి ఒక్కళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. మయన్మార్లో ఏంటి అంటే మీకు కొన్ని కంట్రీస్ మీకు అక్కడ యాక్టివ్గా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యుఎస్ అండ్ చైనా, అక్కడ యూకే ఉంది, ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ మనకి సో కాల్డ్ అలై అని ఎవరైతే చెప్తారో వాళ్ళు కూడా కుకీస్కి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ కుకీస్కి సహకరిస్తూ అక్కడ బ్నై మిషై అనే ఒక కమ్యూనిటీ ఉంది. ఏంటండి బ్నై మిషై? వాళ్ళు ఏంటంటే వాళ్ళు జ్యూస్ అని చెప్పుకుంటారు. వాళ్ళు రీసెంట్లీ చాలా మంది ఇజ్రాయెల్ వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకి సిటిజన్షిప్ ప్రకటించింది. ఓకే, మనకి 2022-2023లో గొడవలు స్టార్ట్ అయినప్పుడు కుకీస్ అండ్ వీళ్ళల్లో కొంతమంది ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి ఇజ్రాయలీ అధికారుల్ని కలిశారు. సో అక్కడ మొసాద్ది కూడా అండ్ కుకీస్కి దొరికిన వెపన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని టెక్ అన్ని కూడా మొసాద్ వాడేవి. సో అక్కడ రకరకాల ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ కావాలని చేస్తుందా, యుఎస్ ఒత్తిడితో చేస్తుందా అనేది మనకి సెకండరీ. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండారంటారు. అది కేవలం దేశ రాజకీయాలనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా వర్తిస్తుంది. సో ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ నార్త్ ఈస్ట్ డీస్టేబిలైజ్ చేయాలనుకుంటున్నారు. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కుకీస్ కాకుండా ఒకళ్ళు ఎవరు వస్తారంటే ఎన్ఎస్సిఎన్ అంటే ఏంటండి? నేషనల్ సోషలిస్ట్ కమ్యూనిటీ ఫర్ నాగాలాండ్ అని ఒకటి ఉంటుంది. ఐ థింక్ వీళ్ళు 1930s 40sలో ఫామ్ అయ్యారు. వీళ్ళలో కూడా చాలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఐఎంఎన్ ఐసాక్ మువయ్య అని చెప్పి, కే అని చెప్పి, కేవైఏ, కేఏఎం, ఇలా రకరకాల 4-5 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరిది మెయిన్ ఏమేంటంటే క్రిస్టియన్ మెజారిటీ ఉన్న గ్రేటర్ నాగాలాండ్ కావాలి అని. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న గ్రేటర్ నాగాలాండ్ అంటే ఏంటి అంటే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్లో కొంత భాగం, ఇదంతా కలిపి గ్రేటర్ నాగాలాండ్ కావాలి అనేది వీళ్ళ డిమాండ్. మనం కుకీస్ చూస్తున్నాం, మిజోరాము, మణిపూర్, దాని తర్వాత మయన్మార్లో కొంత భాగం తీసుకుని కుకీ ల్యాండ్ ఫర్ క్రైస్ట్ కావాలని. సో అంటే ఏంటంటే ఒక రకంగా కేవలం నార్త్ ఈస్ట్ లోనే వీళ్ళు ఎన్ని తెగల్ని వాడుకుని వాళ్ళది ఇండిజినస్ కల్చర్ ఫాలో అవ్వకుండా చేసి క్రిస్టియానిటీలోకి మార్చి దేశం మీద వాళ్ళకి ప్రేమ లేకుండా చేసి ఆ దేశాన్ని విడగొట్టడానికి వాళ్ళనే ఎలా వాడుకుంటున్నారు అనడానికి సిఐఏ ఎలాంటి వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనడానికి మనకి ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఇది మనకి నార్త్ ఈస్ట్ లో వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ. అండ్ ఈ ఎన్ఎస్సిఎన్ ఎంత డేంజరస్ అంటే ప్రభుత్వం వీళ్ళ మీద బ్యాన్ ఇటీవల ఎక్స్టెండ్ చేసింది. మళ్ళీ ఆ బ్యాన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తూ డెమోగ్రఫీని చేంజ్ చేయాలనుకుంటున్నారు. దాని ద్వారా వీళ్ళు గ్రేటర్ నాగాలాండ్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. సో దే ఆర్ వెరీ థ్రెట్, వీ విల్ నాట్ ఎంకరేజ్ దిస్ అండ్ వీళ్ళ మీద బ్యాన్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అన్నారు. సో దీన్ని బట్టి ఎన్ఎస్సిఎన్ అనే ఆర్గనైజేషన్ ఎంత డేంజరస్ మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి అడిషనల్ గా మనం చూసుకుంటే ఇదే ఎన్ఎస్సిఎన్ గత 2-3 నెలల్లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్ బార్డర్ లో ఒక ఎన్ఎస్సిఎన్ క్యాంప్ వాళ్ళు మన అస్సాం రైఫిల్స్ మీద దాడి చేశారు, ఇండియన్ ఆర్మీ పోస్టుల మీద దాడి చేశారు. ఎన్ఎస్సిఎన్ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వాళ్ళు దాడి చేయడానికి ఒక కారణం ఏంటంటే మనం ఫెన్సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ మయన్మార్ బార్డర్ మొత్తం మీరు ఆ ఫెన్సింగ్ వేయకూడదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు దాడి చేశారు. దాని తర్వాత మన వాళ్ళు ఏప్రిల్ 13th 14th టైంలో వాళ్ళు డ్రోన్ స్ట్రైక్ చేశారు ఎన్ఎస్సిఎన్ క్యాంప్స్ మీద. సో ఎన్ఎస్సి అనేది యాక్సెప్ట్ చేసింది. సో అంటే మన వాళ్ళు తరచూ మయన్మార్లో ఎన్ఎస్సిఎన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మూవ్మెంట్స్ ని మానిటరింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కుకీస్ మీద కూడా తరచూ వాళ్ళ మానిటరింగ్ జరుగుతూనే ఉంది. ఈ కుకీస్ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేం చేస్తున్నారు. ఈ కుకీస్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక హైవే కట్టేయబోయారు. జస్ట్ ఇమాజిన్, ఒక రాష్ట్రంలో వాళ్ళు ఒక హైవేనే కట్టబోయారు. హైవేస్ మామూలుగా ఎక్కడన్నా ప్రభుత్వం ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా క్లియర్ గా కుకీస్ కి అమెరికానే ఫండింగ్ ఇస్తుంది. ఎందుకంత బలంగా చెప్తున్నానంటే ఆ కుకీస్ వాళ్ళ సపరేటిస్టులు ఎవరైతే ఉంటారో టెర్రరిస్టులు వాళ్ళకి వీళ్ళు ఒక నిక్ నేమ్స్ పెడతారు. నిక్ నేమ్స్ అనే కంటే కూడా వాళ్ళకి ఇచ్చే టైటిల్స్ టైగర్ అని చెప్పి ఇంకా వేరే వేరే పేర్లన్నీ పెడతారు. సో మనతోని పోరాడుతూ సైన్యంతోని ప్రాణాలు ఎవరైతే మన సైన్యం వాళ్ళని న్యూట్రలైజ్ చేసిందో ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ దెమ్ వీళ్ళు ఒక రోడ్డు కడుతూ టైగర్ హిల్ రోడ్ అని వీళ్ళకి పెట్టేశారు.
ఆల్మోస్ట్ ఇలా ఒక బోర్డు కూడా పెట్టేశారు, టైగర్ హిల్ రోడ్ అని. సరే, తర్వాత లోకల్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్కి చెప్తే స్టేట్ గవర్నమెంట్ అది తీసేస్తే వీళ్ళందరూ యుఎస్ ప్రభుత్వానికి లెటర్ రాశారు, కుకీస్కి ఇక్కడ అన్యాయం జరుగుతోంది, క్రిస్టియన్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతోంది, మీరు ఎలా అయినా సరే మమ్మల్ని ఇక్కడ భారత్ నుంచి సపరేట్ చేసి కుకీ ల్యాండ్కి మీరు మాకు హెల్ప్ చేయండి అని. ఐరానికల్లీ ఇది అవుతున్న టైంలోనే పన్ను, మనకు తెలిసిందే గుర్పత్వంత్ సింగ్ పన్ను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటంటే మీరు ట్రంప్ ల్యాండ్ అనేది అడగండి, ఎందుకంటే ట్రంప్ క్రిస్టియానిటీకి ఎక్కువ ప్రోగా ఉంటాడు, ఎందుకంటే ట్రంప్ ఈస్ బ్యాక్డ్ బై ఇవాంజలికల్స్ కాబట్టి మీరు ట్రంప్ని కనుక అడిగితే ట్రంప్ ల్యాండ్కి తను మాట్లాడచ్చు. మయన్మార్ నుంచి కొంత భాగం, దాని తర్వాత నాగాలాండ్ నుంచి కొంత భాగం, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కొంత భాగం, త్రిపుర, మణిపూర్, ఇలా ఏవైతే నార్త్ ఈస్ట్లో మెజారిటీ స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ తీసుకుని ట్రంప్ ల్యాండ్ ఫామ్ చేయండి. అంటే ఖలిస్తాన్ని వాడుకుని, సపరేటిస్టుల్ని వాడుకుని యుఎస్ మన దేశాన్ని ఎలా డీస్టేబిలైజ్ చేయాలనుకుంటుందో మనకి నార్త్ ఈస్ట్ ఒక్కటి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీనికి మనం ఇంకా ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్టయితే ఒక ఉదాహరణ, మాథ్యూ వాన్ డైక్ అనే అతను అరెస్ట్ అయిన వెంటనే మనకి నార్త్ ఈస్ట్ మళ్ళీ రగలడం మొదలైంది, ముఖ్యంగా మణిపూర్. మాథ్యూ వాన్ డైక్ని అరెస్ట్ చేశారో లేదో మనకి నార్త్ ఈస్ట్ రగలడం మొదలైంది. అంటే అది మన మీద ఒత్తిడి తేవడం, రిలీజ్ ఏం లేకపోతే ఇంకా అవుతుంది అని. బట్ మన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎన్ఐఏ కోర్టులో చెప్పింది మాథ్యూ వాన్ డైక్ చాలా సీరియస్, తనతోని ఒక థ్రెట్ ఉందని. అండ్ తను కూడా ఒప్పుకున్నాడు దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అని. సో కోర్టు తనకి ఎక్స్టెండ్ చేసింది. ఇదే టైంలో అసలు ఇప్పటి వరకు గొడవల్లో లేని నాగాస్ని కూడా కుకీస్ గొడవల్లోకి లాగారు. సో నాగాస్ ఇప్పటివరకు ఒక రకంగా వాళ్ళు మనకి సంబంధం లేని గొడవ, ఆ మేతీస్ కుకీస్ చూసుకుంటున్నారు అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, కుకీస్ వచ్చారు, ఇప్పుడు నాగాస్ మేటీస్. అంటే ఇద్దరి మధ్య చర్చలు జరపడానికే ప్రభుత్వం నిజానికి తలకిందులు అవుతుంది. టు బి ఆనెస్ట్, ఇది వాళ్ళకి చాలా పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. వాళ్ళు రకంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టి పీస్ తేయగలిగారు, దాని తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని వాళ్ళు ఒక రకంగా అంతమొందించగలిగారు, కానీ మేటీస్ కుకీస్ మధ్య వాళ్ళు పీస్ తేలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళది రీజన్ కూడా ఒక ప్రాబ్లమాటిక్. అంటే కుకీస్ ఎక్కువ హిల్ ఏరియాస్లో ఉంటారు, అంటే కొండల మీద కుకీస్ కానివ్వండి, నాగాస్. వేరేస్ మేతీస్ ఏంటంటే వ్యాలీలో ఉంటారు. దాంతో కుకీస్కి ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, యుఎస్ సప్లై చేయడం కానివ్వండి, లేకపోతే మొసాద్ ఇవ్వడం కానీ. దాని ద్వారా వాళ్ళు కొండల మీద నుంచి వాళ్ళు రాకెట్ లాంచర్స్ తోని మేటీస్ మీద అటాక్ చేయడంతో మేతీస్ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు పీస్ కి. అండ్ ఈ మేతీస్ ని బ్యాకింగ్ చేసేది ఎవరు అంటే చైనా. బేసికల్లీ మేతీస్ హిందూసే, కానీ మేతీస్ లో కూడా సపరేటిస్ట్ భావజాలను రెచ్చగొట్టి వాళ్ళలో కొంతమందిని చైనా ఎంకరేజ్ చేస్తుంది దట్ మీరు కూడా సపరేట్ ఇది అవ్వండి అని. అంటే మనం ఒక పక్కన సూపర్ పవర్ తో పోరాడుతూ నార్త్ ఈస్ట్ లో, ఇంకొక పక్కన సూపర్ పవర్ అవ్వాలనుకుంటున్న దేశంతో, రెండో ఆర్థికంగా బలమైన దేశంతో మనం పోరాడుతున్నాం. అండ్ వాళ్ళు టైమింగ్ కూడా ఎంత కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అదొకటి మాట్లాడాలి. దాని తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాటజిక్ గా ఒక్కొక్కరిని అటాక్ చేస్తున్నారో కూడా మనం ఇంపార్టెంట్ అండి. టైమింగ్ వచ్చేసి ఏంటంటే మామూలుగా మనకి తెలిసిందే, చూస్తున్నాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని చాలా మందిని దింపి, కొన్ని బెటాలియన్స్ దింపి మనం చూసాము. సిఆర్పిఎఫ్ డీజీ కూడా వీడియో పెట్టారు మొత్తం ఆర్మర్డ్ వెహికల్స్ ఎలా ఉన్నాయో. కానీ ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ నుంచి కొన్ని కంపెనీస్ ని వాళ్ళు మణిపూర్ పంపించాల్సి వచ్చింది, ఎందుకంటే మణిపూర్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అంటే బేసికల్లీ వాళ్ళు మణిపూర్లోనే ఉంటూ వచ్చారు, టైం బీయింగ్కి ఇక్కడికి తెచ్చారు, ఎందుకంటే మణిపూర్లో కరెక్ట్లీ పీస్ వచ్చింది కాబట్టి. బట్ అగైన్ గొడవలు రావడంతో వాళ్ళు మణిపూర్కి పంపేశారు. అంటే ఒక వెస్ట్ బెంగాల్లో పీస్ తెస్తున్న ఫోర్సెస్ని ఆ ప్లేస్ నుంచి తీసేస్తే గనక ఎలక్షన్ టైంలో వెస్ట్ బెంగాల్ ఎలా అవుతుందో మనం సపరేట్గా చెప్పక్కర్లేదు. మీకు నేను ఆల్రెడీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం వెస్ట్ బెంగాల్ మీద వెస్టర్న్ కంట్రీస్ ఎలాగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, గార్డియన్, బీబీసీ, వీళ్ళందరూ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఎగ్జాక్ట్లీ కూడా రాసినాయి కథనాలు. ఎస్. అండ్ ఇదే టైంలో ఒక నేపాలీ ఆరిజిన్ అతను బట్ యుఎస్ సిటిజన్ ని ఎస్ఎస్బి వాళ్ళు పట్టుకున్నారు, సశస్త్ర సీమాబల్. ఇతను యుఎస్ డాలర్స్ తోని ఇతను వెస్ట్ బెంగాల్లో దొరికాడు. అతని దగ్గర క్లియర్ కట్ డాక్యుమెంట్స్ లేవు, ఎందుకు వచ్చాడో అతని దగ్గర ఆధారాలు లేవు, డబ్బు దేనికి తెచ్చాడో ఆధారాలు లేవు. మామూలుగా ఫారెన్ కరెన్సీ తెచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి, అతని దగ్గర అవి కూడా లేవు.
సో అంటే వెస్ట్ బెంగాల్లో కూడా యుఎస్ ఎలక్షన్స్ టైంలో ఒక డీస్టేబిలైజ్ అంటే ఇన్స్టెబిలిటీ తేవాలని ప్రయత్నిస్తోంది. అంటే మనం చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మొత్తం గనక అట్టుడికి పోయేలా చేసినట్టయితే ప్రభుత్వం మీద అది ఎంత ఒత్తిడి పడుతుంది. సెంట్రల్ ఫోర్సెస్ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి యుఎస్ఏ Exactly. చేస్తున్న ప్రయత్నాలు కూడా లాగా కూడా చూడాల్సి ఉంటుంది మనం. 100%. సరే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ గొడవ అండి, ఈ కుకీస్ది నాగాలాండ్, దీన్ని ఏమన్నా అడ్రస్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ప్రభుత్వం చేస్తుందండి. ఇంటర్లాక్యుటర్స్ అక్కడ పెట్టారు. అజిత్ దోవల్ గారే స్వయంగా మాట్లాడుతున్నారు. అండ్ దాని తర్వాత ప్రభుత్వం కూడా మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఇదేమి ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. మేము దీన్ని టైం బీయింగ్కి మేము సాల్వ్ చేయాలనుకోవట్లేదు, మేము దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తేవాలనుకుంటున్నాము, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము తెస్తామని అన్నారు. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఒక పీస్ తెచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు వాళ్ళు అక్కడ. మేబీ అందులో భాగంగానేమో వాళ్ళు 2029 కల్లా తెస్తాము అన్నారంటే దే మస్ట్ బి ఆన్ ద అఫెన్సివ్ సైడ్. ఇంక ఇప్పటి నుంచి ఇప్పటివరకు డిఫెన్సివ్లో ఉండి తర్వాత డిఫెన్సివ్ అఫెన్సివ్ అయిన వాళ్ళు మేబీ ఇప్పుడు ఒక అఫెన్సివ్ మోడ్లోకి రావచ్చు. మనకి అది విజిబుల్గా కూడా ఉంది. రీసెంట్లీ 2 చేంజెస్ అక్కడ సెంటర్ చేసింది, అంటే విజిబుల్గా కనిపించడానికి. ఒకటి ఏంటి అంటే ఈ నాగాస్ అంటే నాగాల్లో సపరేటిస్టులు కొంతమంది ఉర్కుల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంది, నాగా మెజారిటీ. అక్కడ అస్సాం రైఫిల్స్ వాళ్ళు వెళ్తూ ఉంటే మహిళలు కాన్వాయ్కి అడ్డుగా నించున్నారు. మామూలుగా మనం చూసాం గతంలో ఇలాగే వెహికల్స్ నించుంటే గనక ఆర్మ్డ్ ఫోర్సెస్ వెహికల్స్ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాంతో అక్కడ ఇంకా ఉధృతంగా జరుగుతూ వచ్చాయి. ఒక్కసారి వాళ్ళకి బూస్ట్ వచ్చింది, మా మీద వీళ్ళు దాడి చేయరు కాబట్టి మేము ఇంకా ఉధృతంగా చేయొచ్చు. కానీ ఈసారి ప్లే బుక్ మన వాళ్ళు మార్చారు. వీళ్ళు బ్యారియర్లు అడ్డంగా నించుంటే వెహికల్స్ ఫోర్స్ఫుల్గా తెచ్చేశారు, ఎక్కడ గుద్దేస్తారని వాళ్ళే తప్పుకున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎందుకు, దానికి కారణం ఏంటి అంటే ఒక రకంగా మీకు ఇందాక గతంలో చెప్పిన ఎగ్జాంపుల్ ఆర్మీ, కానీ ఇప్పుడున్నది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. బేసికల్లీ ఆర్మీ వాళ్ళు ఇంటర్నల్లీ లా అండ్ ఆర్డర్ని కానివ్వండి, ఇంటర్నల్ వాటిల్లో వాళ్ళు అంత యాక్టివ్ అవ్వలేరు. అంటే వాళ్ళ ట్రైనింగ్ మెథడ్ వేరు, డొమైన్ వేరు కదా వాళ్ళది, డొమైన్ వేరు. వేరే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అస్సాం రైఫిల్స్ కానివ్వండి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేయగలరు. దాంతో ఇప్పుడు వాళ్ళని ఎక్కువగా ముందర పెట్టడంతో వాళ్ళు చాలా ఐరన్ క్లాడ్తోని వాళ్ళు అక్కడ స్టెబిలిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే యుఏపిఏ చట్టాన్ని ద్వారా వాడి వీళ్ళు ఎక్కడన్నా కూడా సర్చెస్ చేయొచ్చు ఫోర్సెస్. వాళ్ళకి ఎక్కడైతే సందేహాస్పదంగా వ్యక్తులున్నా లేకపోతే ఏమన్నా స్థావరాలున్నా వీళ్ళు వాటన్నిటినీ కూడా వెతికి వీళ్ళు అక్కడంతా కూడా ఏవైతే కావాల్సిన సర్చెస్ ఉన్నాయో వితౌట్ ఎనీ అంటే ఎవరి కోసం ఎదురు చూడకుండా ఆర్డర్స్ కోసం వీళ్ళే తీసుకుని అసెస్ చేసి దాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోలేదా ఫోర్సెస్ కూడా వాళ్ళు ఒక రకంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక మీకు ఇందాక చెప్పినట్టుగా మేబీ అందుకే అమిత్ షా గారికి ఒకప్పుడు చాలా ట్రస్టీగా ఉన్న ఎంహెచ్ఏలో డీజీ ఇప్పుడు ఆయన ఇక్కడ పెట్టారు గవర్నర్ గా. సో భల్లా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పేరు. సో అంటే ఏంటంటే ఒక రకంగా గవర్నమెంట్ కూడా అఫెన్సివ్ మోడ్ లోకి వెళ్తోంది. ఇంకా మేబీ 2029 వాళ్ళు తేవాలి అనుకున్నారు అంటే పీస్ నార్త్ ఈస్ట్ లో ఆబ్వియస్లీ యుఎస్ ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తారు. అండ్ ఈ ఎక్కువ చేసే ప్రాసెస్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ సపరేటిస్ట్ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్సిఎన్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, ఆర్ మేబీ అక్కడ ఉన్న చర్చెస్ వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే కనుక యుఎస్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే వీళ్ళు ఇదేమీ కూడా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎలా వస్తున్నారంటే 1 month బ్యాక్ గవర్నమెంట్ ఎఫ్సిఆర్ అది కూడా ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ అది ఇంకా వీళ్ళు తేలేదు, బట్ దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ దే కెన్ బ్రింగ్ దట్. మనం దీని గురించి చర్చించుకున్నాం కూడా. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, ఎవరికి ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు, ఇవన్నీ కూడా వీళ్ళు ట్రాకింగ్ చేస్తారు. అస్సాంలో కానివ్వండి, మణిపూర్లో, నాగాలాండ్ ఇలాగ అంటే క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్న ప్లేసెస్లో కానివ్వండి, ట్రైబల్స్ ఉన్న చోట చర్చెస్ ఉన్న ప్లేసుల్లో కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా కూడా చర్చిల నుంచి వచ్చే ఫండింగ్ ద్వారానే సపరేటిస్టులకి వెపన్స్ వెళ్ళడానికి వీటన్నిటికీ సహాయపడతారు. సో ఓ రకంగా ప్రభుత్వం అదర్ దాన్ ఫోర్సెస్ ఈ మనీ మానిటరింగ్ కూడా చేసినట్టయితే వాళ్ళది ఏదైతే ఒక స్ట్రెంగ్త్ ఉందో ఈ సెపరేటిస్టులది అది ఆ వింగ్స్ని కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే వయా ఫోర్స్ అండ్ వయా ఏజెన్సీస్ ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది. బట్ వీ హ్యావ్ టు సీ హౌ లాంగ్ ఇట్ విల్ గో. బట్ నెక్స్ట్ 2 years it will be very difficult and challenging. We have to see how they will handle. Right. Thank you, Pawan Shresha. సో చూసాం కదా, నాగాలాండ్ అలాగే మిజోరం ఇంకా ఆ ప్రాంతాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో
ఎలా హింసను ప్రేరేపించడానికి సిఐఏ ప్రయత్నిస్తోంది, దాని వెనక తెర వెనక వాయిద్య సహకారం చైనా ఎలా చేస్తుంది. ఇద్దరివి రెండు వేరు ప్రయోజనాలు. చైనా ప్రయోజనాలు వేరు, అమెరికా ప్రయోజనాలు వేరు. అమెరికా ప్రయోజనం ఒక క్రిస్టియన్ స్టేట్ అక్కడ పెట్టడం, చైనా ప్రయోజనం అంటే అది సదరన్ టిబెట్ అని చెప్పేసి దాన్ని తమలో కలుపుకునే ప్రయత్నం చేయటం. సో ఈ ఇండస్ట్రీ ఇలా క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ బెంగాల్ సెకండ్ ఫేజ్కి వెళ్తున్న తరంలో హింస ఆ రోజు అక్కడ ఎక్కువ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే నివేదికలు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి అంతర్జాతీయ సమాజం, అయితే అంతర్జాతీయ పత్రికల మీడియా ఎక్కువ ఫోకస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద ఎందుకు పెడుతున్నాయి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ని భారత్ నుంచి విడగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఇప్పటివరకు మనం పాకిస్తాన్ అనుకుంటే పాకిస్తాన్ తనలో జేజమ్మలాగా వీళ్ళిద్దరూ దిగారు. ఎవరికి మనకు చైనా యుఎస్ఏ కూడా దిగింది. యుఎస్ఏకి సంబంధించి మాథ్యూ అతన్ని కూడా మన అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విడిపించడం కోసం డైరెక్ట్ వాళ్ళు రాయబారే వచ్చి అజిత్ దోవల్ గారితో మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం. బట్ ఈశాన్య రాష్ట్రాల్లో హింసని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదనేదే ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ వెనుక ఉన్న ఆంతర్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.